వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. తర్వాత రెండవది, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్ గా లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. నేనేం కోరుకునేవాడంటే సోలో ప్లేయర్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే, శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్, తర్వాత ఆపోజిట్ స్పైడర్లు ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఫేస్ టు ఫేస్ మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్. అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు? కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగులోకి వచ్చేప్పుడు నేను అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా, నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా, ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్, కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే, నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీమ్ వర్క్ వేరు. ఆ టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ని ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది, ఫ్రెండ్ కాదు. అది చెప్తాను ఇక్కడ. నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే, నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే, ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామంటే, ఎదురుగుండా టీము ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా, దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీం మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తాడు, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే, ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి, మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మనకు కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా, నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు నా దృష్టిలో. అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు పితకొని కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే, ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటున ఎవరొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొట్టాలా వద్దా? మీరు వెళ్తున్నారు, వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా, ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీ అలా చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్, అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు? వీడియో మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే,
అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అని మాట్లాడాను కాబట్టి ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది, గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు ఇవన్నీ, అదే సింపతి యూట్యూబ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ వెళ్ళిపోవాలి అంతే మనం. కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి, అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా, లేదు అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవడాలి, నిజంగా జెన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి, కాస్ ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు, ఇదే మీ చెప్పారు. గురించి మీ పేరు ఏంటని అడిగారు, హృదయం. ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పాను. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు ఇప్పుడు మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐఎమ్ వెరీ ఒబలైజ్డ్ టు దట్. ఇప్పుడు ప్రెసెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా. బ్రో, మీ ఇన్ఫ్లుయెన్సర్ అని టాపిక్ రేస్ చేసింది మీరే కదా? ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు, ఎస్. కామన్ మ్యాన్స్, దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది, సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు, వెరీ స్మార్ట్ గా ప్లే చేస్తున్నారు. తెలివితేటలు చావు తెలివి 2 రకాలు ఉంటాయి. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, పెద్ద లాంగ్వేజ్ ఏం కాదు. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి, నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను, నేను దానికి చెప్తా. ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి, ప్రభావితం చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు వృక్ష అతను వెళ్తాడు, మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? చెప్తే వింటాం మన మాట. ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి, సుపరిచితుడు అయి ఉండాలి, లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్సర్. లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు, సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాటో చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో, యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా, వాళ్ళు చెప్తే వింటాం కదా. చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని, మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్ ఇక్కడ చెప్తా, చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం, 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ మాస్క్ వేసుకుని కనపడతా, నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్, నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్, అంటే అవ్వాలనుకుంటున్నారు కానీ కామన్ మ్యాన్. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, నాకు మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముగా కూర్చుంటా, నేను చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను, ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్, యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకుందాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో, మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు? ఓటు ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ మీద చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా.
సో అంతే ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఉన్నారు. ఒక తక్కువ కామనర్స్ ఉన్నారు. టాపిక్ నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేము అని నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే. అంటే సో ఈ అంటారు సార్ మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు అన్నట్టు అలా ఉంది యాక్చువల్. ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు అది లాక్స్ లో అవన్నీ థౌజండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను ఇప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని నో మ్యాటర్ అంతే. అది 4,000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే 2 రెడ్లు ఇవ్వగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? అది చెప్పట్లా నేను బిగ్ బాస్ కోసం పుట్ల నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా. మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు నా జర్నీ లేదు అనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో మీకు ఓట్లు వేయాలా? ఈ క్వశ్చన్ కరెక్ట్ చెప్తున్నా, నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓటు వేసేటప్పుడు అదే చెప్పట్లా, డోంట్ జడ్జ్ ఎనీ వన్. పూర్తిగా వాళ్ళ జర్నీ చూడండి, వాళ్ళేంటో తెలుసుకోండి. మీ విచక్షణ ఏదైతే ఉందో, మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే నా ఓడరా నాకు తెలుసు, నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం వచ్చేస్తుంది షోకి. చాలా సింపుల్. సో నాకు కూడా నేను చెప్తున్నా, నా జర్నీ నాకు నచ్చపోతే నాకు నేనే ఓటేసుకున్నాను. నేను కరెక్ట్ గా నిజమైన వాడిని, జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు అది మాత్రమే ఓటేయండి, లేదా ఓటేయద్దు, సమస్య లేదు. హౌస్ లో ఎక్కడైనా చెప్తున్నా, అంతే. నన్ను ఇష్టపడితేనే నాకు నచ్చితేనే ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు చెప్తున్నా. నేను రాజకీయాల్లో కూడా ఇదే మాట చెప్తాను, ఎక్కడని చెప్తా. మా ఓడరా, మా ప్రాంతం రా, మా కులం రా, మా మతం రా, ఎన్ని వద్దు దయచేసి. నచ్చితే ఓటే. నిజమైన మనిషి కరెక్ట్ పర్సన్ కూడా ఓటేయండి, అంతే సింపుల్. రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో అయినా, ఎక్కడైనా అంతే. అది మీరు నాకు నచ్చితే ఓటేయచ్చు, అంతే. నచ్చితే నచ్చకపోతే లేదు. నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా, ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి అంతే. ఒకవేళ అయిపోతే మీకు ప్రాబ్లం లేదు, అదే చెప్తున్నా కదా. ఓటేయలేదు అనుకో, నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా, నచ్చంది ఏంటో నేను తెలుసుకుంటా, ఆబ్వియస్ గా మారాలి కదా. మనిషి నాకు అందరు తప్పులు చేస్తారు కదా, మార్చుకోవాలి. మీకు మీరు చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నప్పుడు చెప్తే మీరు ఎందుకు మారాలి? అది చెప్తున్నా కదా, అది చెప్తున్నా. వివేకం అవివేకం తేడా ఉంటది. ఓకే, కాన్ఫిడెన్స్ వేరు, మూర్ఖత్వం వేరు. ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది, కానీ కొంతమంది 10 మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళకి 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి. లేదా 10 మంది నీకు ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు అటు యూ షుడ్ బి గుడ్ లిజనర్ ఆల్సో. మార్చుకోవాలి అంతే. ఇప్పుడు నా కంట్లో పూసలేదు అనుకుంటా, సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ అనుకుంటా. నాకు ఒక మనిషి కాకుండా 2-3 చెప్తున్నారు అనుకో, ఉందా నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్. లేదు నేను పట్టుకున్నాను 7 కాలన్నావు అనుకో, తీసుకుంటా అంతే, అయిపోయింది. కరెక్ట్ చేసుకోవాలి కదా. నేను అరే నా తప్పే లేదు, పర్ఫెక్ట్ పర్సన్ అంటే నిజం చెప్పా. జడ్జిలు అడిగిన క్వశ్చన్ నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను దేవుడు అయి ఉండాలి కదా, తప్పే చేయకపోతే. తప్పులు అందరం చేస్తాం కదా శివ, మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా, తన తప్పు తను తెలుసుకున్నవాడే ధన్యుడి సుమతి కదా. అదే నేను అదే చెప్పాను, మార్చుకునేవాడే కరెక్ట్. ఇప్పుడు మనం కరెక్ట్, మనం చేసిందే రైట్ అనుకుంటారు, తప్పు. అదే మూర్ఖత్వం అంటున్నాను కదా. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ దీనిలో ఉంటుంది, అది నాకు తెలుసు. సూపర్. ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. అన్ని రోజులు మనే కాదు, కానీ మన ప్రయాణం మందే, మన జీవితం మందే. మనకు నచ్చిన డిజైన్ చేసుకోవాలి, మనకు నచ్చిన మనం బతకాలి, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ. అసలు నా సైడ్ చాలా మంది తెలియదు కాబట్టి అందుకే నేను వచ్చి చేస్తున్నాను అంతే. మాట్లాడుకున్నాం. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజంగా రేపు సెలబ్రిటీస్ వచ్చినా, ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినా, ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయకూడదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు సమానంగా ఫార్మాట్ లో నన్ను సెలబ్రిటీ చేస్తారు కాబట్టి 47 నుంచి ఇప్పుడు 300 చేంజ్ వరకు వెళ్ళారు. జియో హాట్‌స్టార్ అండ్ స్టార్ మా నుంచి కొలాబరేషన్ వచ్చింది. నాకు ఎన్ని ఫాలో ఉన్నాను శివ, ఫ్రాంక్ చెప్తున్నా. యూట్యూబ్ గురించి కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఇన్స్టా గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. నా చిన్నప్పటి నుంచి నా చేతి మీద కాలనీలో కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను ఇష్టపడితే అన్న అనిపిస్తారు, అంకుల్ పేరు లక్కీగా అన్న అని అంటారు కదా. వాళ్ళు చూసి అన్న మీకు హాట్‌స్టార్ నుంచి వచ్చింది కదా, అరే మీ ఫేట్ తిరిగిపోయిందంటే ఆనందం అనిపిస్తుంది. కానీ మరి
చెట్టెక్కాను. పెరిగితే మంచిదే కదా మనకు మనకు అది ఆ 7 సంవత్సరాలు 7 నాళ్ళు అంటే అంటారు కదా 7 నాళ్ళు శని శని. పోయింది, ఇక మన టైం వచ్చింది, మంచి పేడ్ time ఆఫ్ ఆ పేషెన్స్ ఏదైతే ఉంది అదే చెప్తా కదా. నిజంగా శని వచ్చిందా ఉందా? నేను నమ్మను. ఆ. సో అంటే అది రఫ్ ఫేజ్ అంటున్నాను కదా అదే నేను. అదే అదే. See, నిజం దృఢ సంకల్పం ఉంటే, ఉమ్, సహనం ఉమ్, ఓకే ఉమ్, ఉంటే, ఉమ్, తర్వాత సామర్థ్యత ఉంటే ఉమ్, ఏ సామాన్యుడైనా తన తన రంగాల్లో ఉమ్, తను ఏదైనా సాధించగలడు ఉమ్, అని నా జర్నీ చూసినాక కనీసం కొంతమందికి ఉమ్, కొన్ని థాట్స్ గివ్ అప్ ఉమ్. అనే థాట్ నుంచి అట్లీస్ట్ రైజ్ అప్ అనే ఆలోచన వస్తే చాలు. చాలు. రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఉమ్. నేను వెరీ కామన్ పర్సన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Thank you. మంచి ఇంటరాక్షన్ చేసుకున్నాం. మంచి ఇద్దరం interaction, ఒకరు మంచి introduction. మంచి ఇంట్రాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. హౌస్ లోకి వెళ్తే మంచి గేమ్ ఆడి మంచి you. మీరు మీలాగా ఉండి. నేను గేమ్ ఏమో ఆడినా అదే చాలా గేమ్ అంటే టాస్క్లు బ్రో. ఓకే ఆ పర్స్పెక్టివ్ లో బిగ్ బాస్ గేమ్ అంటారు, బిగ్ బాస్ టాస్క్ అంటారు. నాకు చాలా సార్లు అర్థం కదా బిగ్ బాస్ గేమ్ వచ్చి అంత లోపల Big గేమ్స్ Boss ఆడతారా, అంటే పర్సనాలిటీ రూపంలో అదే చూపిస్తారు అన్న, అనుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షో, రైట్, బిగ్ బాస్ టాస్క్ షో కాదు. కరెక్ట్, యూర్ రైట్, ఐ అగ్రీ విత్ బిగ్ బాస్ గేమ్ గేమ్ బాగా ఆడండి కానీ తప్పకుండా అది నా మీనింగ్. థ్యాంక్ యూ. బాగా ఆడుతూ నాలో ఉంటాను, నాలో లోపాలు మీరు చూస్తారు, నాలో బలం చూస్తారు, నాలో చాలా షేడ్స్ చూస్తారు, చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది టిప్స్ అండ్ కాబట్టి చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తూ అంతవరకు.